ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విస్మరించి విద్యా వైద్య రంగాలను నిర్వీర్యం చేస్తుందని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు వినోద్ తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో విద్యా వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం జగన్ 8,500 కోట్లతో మెడికల్ కాలేజీలు పెట్టడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ తీరు కారణంగా మెడికల్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలనే కారణంతో కాలేజీల్లో సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో వైసీపీ విద్యార్థి విభాగం ప్రతినిధులు విఠల్, రవి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది? విద్యా వ్యవస్థని, వైద్య వ్యవస్థని కూటమి ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటుంది? గతంలో చూసుకుంటే పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు విద్యా వైద్యపై ఎన్నో రూపురేఖలు చేర్చిపెట్టాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన మంత్రి అయిన వెంటనే 8,500 కోట్లు పెట్టి 17 మెడికల్ కాలేజీల్ని నిర్మాణం చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ 17 మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేస్తుంది. వాళ్ళ ఇష్టమైపోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకు, విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు ఎన్నికల ప్రచార భాగంగా 17 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ మేము చెయ్యం, ప్రభుత్వ కళాశాలగా ఉంచుతామని చెప్పి సాక్షాత్తు హామీ ఇచ్చాం. ఏం లోకేష్ గారు, ఇది అబద్ధమా? చంద్రబాబు నాయుడు గారు, ఇది అబద్ధమా నేను చెప్పేది? ఏం చేద్దాం అనుకుంటున్నారు? విద్యా వ్యవస్థని భ్రష్ట పట్టిస్తున్నారు, వైద్య వ్యవస్థని భ్రష్ట పట్టిస్తున్నారు మీరు. ప్రీవియస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు కట్టి వైద్యకి మంచి రూపురేఖలు తెస్తే, ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఇలా చేశాడు, మనం ఇంకా అంతకుమించి చేయాలని చెప్పి పోటాపోటీగా మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా మంచి చేస్తారని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారు. ఆ గెలుపుని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఓ రెడ్ బుక్ పెట్టు, లేకపోతే రౌడీ పాలన పెట్టు, అక్రమాలు క్రియేట్ చేసుకుంటా మీరు సంపాదించాలని చూసుకుంటున్నారు. ఏమనంటే రెడ్ బుక్ అంది. సార్ ఏందా మీ రెడ్ బుక్? ఏం చేస్తుంది? 90 రోజులు జైల్లో పెట్టిద్ది. తర్వాత బయటికి రారా? నువ్వు రెడ్ బుక్ రాసుకుంటున్నావు, విద్యా వ్యవస్థను పట్టించుకోవట్లే, వైద్య వ్యవస్థను పట్టించుకోవట్లేదు. కానీ ప్రజలు రాస్తున్నారు, అది రెడ్ బుక్ అని పెట్టుకుంటారు, ఇంకో బుక్ అని పెట్టుకుంటారు, పెట్టుకోండి. వాళ్ళు రాసే బుక్కి ఎవరు దానికి బాధ్యులు కాదు. ఇకపై నుంచి మీరు ఇవన్నీ ఆపేసి ప్రభుత్వాన్ని ఎట్టా నడపాలి మీకు తెలియపోతే మా దగ్గర రండి అబ్బా, మేము నేర్పిస్తాము. మీరు చెప్పిన హామీలే సూపర్ 6, సూపర్ 7 అన్నారు. ఏ అయ్యి